నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. మంత్రిత్వ శాఖ ఈ దాడులను అత్యంత తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్ డ్రోన్ల వాడకం కువైట్ సార్వభౌమాధికారాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనని, దేశ భద్రత మరియు స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిందని మరియు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817లను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ పేర్కొంది. పదే పదే జరుగుతూ ఉన్న ఈ దాడులు ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు సూచిస్తూ ఉన్నాయి మరియు ఇది ఏ పరిస్థితిలోనూ సమర్థించలేని లేదా అంగీకరించలేని ఒక వ్యవస్థీకృత శత్రుపూరిత వైఖరిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ తన యొక్క జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తన సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికి, తన భద్రతను కాపాడుకోవడానికి మరియు కువైట్లో నివసిస్తూ ఉన్న కువైటీ పౌరులు, ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకునే సహజమైన మరియు చట్టబద్ధమైన హక్కు కువైట్ దేశానికి ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. పెరిగిన జాతీయ ఉద్రిక్తతల మధ్య దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నాలను కొనసాగిస్తూనే తమ ప్రాదేశిక సమగ్రతకు ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవాలనే కువైట్ సంకల్పాన్ని ఈ ప్రకటన నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతం కువైట్ దేశం మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. అదేవిధంగా అంతే స్పందనతో ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ తిప్పికొడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. కువైట్ సైన్యానికి, కువైట్ నేషనల్ గార్డు దళాలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.